ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క కొలతలేని ప్రేమ అని మాత్రం చెప్పగలను. ఇంకా ఏం చెప్పగలను? మనం మరలా ఒకరిని ఒకరం కలుసుకోవడం ఆయన కొలతలేని ప్రేమ. దేవునికి స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మునితో ఆ యొక్క అంశము మీద ఒక చిన్న క్లుప్త సందేశం లేదంటే ఒక షార్ట్ మెసేజ్ ద్వారా అనుదినము ప్రభు యొక్క మాట వింటున్నాం. అది ఒక ప్రవచనముగా మనము తీసుకుంటున్నాం. దానిని మనం వెంబడిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే దేవుడు నడిపిస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడే నేను ఒక నిష్ప్రయోజనమైన సేవకుడను. అయితే మనం వాడబడుతున్నామే ఆయన ప్రవచన వాక్కు, అది ఎన్నటికీ మారదు. అందులో ఈ దినమునకు సంబంధించిన వాక్కు మిమ్ములను వెతికి రాబోతుంది. చూద్దామా, చదువుకుందామా? వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియమైనటువంటి పెద్దలారా, ఈరోజు మీ చెవిలో ఒక మాట వినబడుతుంది. మనము పొంది ఉన్నటువంటి ఆత్మ అది ఏమిటి? మీరు పొందినటువంటి అభిషేకం అది ఎలాంటి అభిషేకం? ఈ వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు 2 విధములైన కార్యములను చెప్పుచున్నాడు. ఒకటి లౌకిక ఆత్మ, రెండవది దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన పరిశుద్ధాత్మ. లౌకిక ఆత్మ, పరిశుద్ధాత్మ రెండింటినీ కలపడానికి కుదరదు. అంటే ఏమిటంటే, లౌకిక ఆత్మ కలిగిన వారు పరిశుద్ధాత్మను పొంది ఆత్మలో నింపబడాలి అన్నవారితో ఏకీభవించలేరు. లౌకిక ఆత్మ, పరిశుద్ధాత్మ ఎలాగు 2 కలవవో, పరిశుద్ధాత్మలో అనుదినము నింపబడి ప్రార్థించడం ప్రారంభిస్తే అదేంటి లౌకిక ఆత్మ అని మీరు అడగొచ్చు. లౌకిక ఆత్మ అంటే ఆడంబరములు, ఈ ఇష్టానుసారమైన జీవితాలు, అల్ప సంతోష ప్రియులు, లోకమునకు తగిన వేషం, ఇలాగూ చాలా విషయాలు చెప్పవచ్చు. అలాగైతే ఇలాంటి వ్యక్తులతో పరిశుద్ధాత్మతో ఏకీభవించడు. అలాంటి అభిషేకము నింపబడి ఉంటే పరిశుద్ధాత్ముడు చెప్తాడు, తమ్ముడా, కుమారుడా, కుమార్తె, నువ్వు ఆలోచిస్తున్నావే, నువ్వు వెళ్తున్నావే, నీ మార్గము చక్కగా లేదు అని గ్రహింపచేస్తాడు. వెంటనే అప్పగించుకుంటాం. అవును తండ్రి, ఈ లౌకిక ఆత్మను నేను పొందుకోలేదు. లౌకిక ఆత్మ కాదు, దేవుని చేత పంపబడిన వాటిని తెలుసుకున్నటకై పరలోకములో నుంచి దేవుని యొద్ద నుంచి పంపబడిన ఆత్మను పొందుకున్నామని మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించినట్లయితే ఆ లౌకిక ఆత్మను జయించగలరు. సరేనా? ఇదే ప్రభు మీకిచ్చేటువంటి మాట. అలాగైతే మీరు జయము పొందుకుంటారు. విశ్వాసముతో స్తోత్రం చెల్లించి ప్రార్థించదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో మీరు మాకు అనుగ్రహించిన చక్కటి వాక్కు, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే అగ్ని అభిషేకము. ఆ అభిషేకములో నుంచి బయలుదేరి వచ్చేదే నానా విధములైన భాషలు మాట్లాడి ప్రార్థించడం. అలాంటి కృపలను మీ బిడ్డలకు ఇచ్చినందులకై స్తోత్రం. ఏ విషయాలలో మీ బిడ్డలకు జయము లేదే అని తడబడుతున్నారో, ఈ రోజు ఒక జయ క్రీస్తు మీ బిడ్డల లోపల, మీ ఇంటిలో సంచరించి కొలతలేని అభిషేకముతో నింపండి. పడిపోయి లేచింది చాలు. ఈరోజు గొప్ప సమాధానం, నూతన సంతోషం ఇచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సంతోషంగా ఉండండి, విశ్వసించండి. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మను మీరు ఆ ఆత్మలో ఆనందించండి, ప్రభువును మహిమపరచండి. ఈ దినము ఒక మాధుర్యముగా మారునుగాక. గాడ్ బ్లెస్ యూ. అనేకులకు దీన్ని షేర్ చేయాలి. హిందీ భాష మాట్లాడు వారికి భారము కొరకు ప్రార్థించాలి. ఈ సందేశము ఎలాగంటే ఉత్తర భారతదేశమంతా వ్యాపించాలి. అందుకొరకు మీ ప్రార్థన అవసరం. ప్రభు కృప చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.